అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సేవమూర్తులైన ప్రతి నర్సుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో పనిచేస్తున్న నర్సుల సేవలు అమూల్యం. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో సహచర మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో 1919 మంది నర్సు ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించడం గర్వకారణం. కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన నర్సుల త్యాగం ఎప్పటికీ మరవలేనిదే. మంత్రి పొన్నం ప్రభాకర్ పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకుండా అత్యవసరమైనటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది మీరు ఈరోజు ఎంచుకున్నటువంటి నర్సుల వృత్తి. వాస్తవంగా డాక్టర్ డయాగ్నోస్ చేసి మందు ఇచ్చినప్పటికీ మందు విజిబుల్ కాదు, అది మందు శరీరంలోకి వెళ్ళిపోయి ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ మనం ఇచ్చేటువంటి సర్వీస్ ద్వారా విజిబుల్ గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మందు ఎంత పనిచేస్తుందో నర్సులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, ఆ ఆప్యాయత మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగా మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పేషెంట్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ఆలోచనలకు దూరంగా ఉంటూ మీరు ఇచ్చేటువంటి ఒక ప్రేమ ఆప్యాయత చాలా సందర్భాలు చూస్తాం. మేము కూడా మొన్న మధ్యలో వికారాబాద్ దగ్గర జరిగినటువంటి ఒక యాక్సిడెంట్కి వెళ్తే 18 మంది చనిపోయినప్పుడు ఆసుపత్రిలో ఒకటే దగ్గర ఒక 18 శవాలు ఉంటే అక్కడికి వెళ్ళడానికి మేము ముక్కు కాదో ఏదో కట్టుకోకపోయే పరిస్థితి మానసికంగా. కానీ ఈ రోజు పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా అతన్ని బతికియాలనే తపన, అతనికి సేవ చేయాలనేటువంటి బంధుత్వం, ఎటువంటి ఆకాంక్ష, ఎటువంటి ఉపేక్ష, ఎటువంటి ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా ఆ పేషెంట్ యొక్క జీవితాన్ని కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వీస్ చేసేటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మీ యొక్క వృత్తిలో ఉన్నటువంటి గౌరవం, తెల్ల బట్టలు వేసుకొని మీరు మనసును కూడా అంతే ఒక తెలుపుతోటి ఈరోజు మీరు ఇచ్చేటువంటి చికిత్స వేల లక్షల మంది ప్రాణాలకు ఆధారమైంది. వాళ్ళు పునర్జన్మ పొందినారు. అందుకే వాళ్ళు తల్లిగా భావించే పరిస్థితిలో మీరు ఇలా అటువంటి గౌరవాన్ని పొందుతా ఉన్నారు. మీ అందరికీ వందనం. మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ వృత్తిలో ఉన్న వారందరికీ తప్పకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మీరు చేసే సేవకు తప్పకుండా అన్ని రకాలుగా ఆశీర్వచనం ఉండి మీ కుటుంబానికి మీకు మనోధైర్యాన్ని ఇచ్చి, ఎందుకంటే సేవ చేసి అలసి వెళ్ళేటప్పటికీ మీకు ఉండేటువంటి మానసిక అక్కడ పరిస్థితిని, పేషెంట్ పరిస్థితి జ్ఞాపకం వస్తే కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా దాన్ని అధిగమిస్తూ నిరంతరం సేవ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.